ఒకసారి ఆలోచించండి. దేవుని ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు మనిషి పాపాన్ని విడిచిపెట్టాలని దేవుడు ఆశిస్తుంటే, మనిషి మాత్రం పాపం కావాలని కోరి మరి ఆశించి పాపాన్ని చేస్తున్నాడు. ఒకవేళ ఈరోజు నీవు కూడా ఇదే స్థితిలో ఉన్నావా? పాపాన్ని అలవాటు చేసేసుకున్నావా? అబద్ధం ఆడడం అలవాటు చేసేసుకున్నావా? చాడీలు చెప్పడం అలవాటు చేసేసుకున్నావా? ఇంకొకరిని దూషించడం అలవాటు చేసేసుకున్నావా? గొడవలు పెట్టుకోవడం అలవాటు చేసేసుకున్నావా? ఒకరిని ఊరికే అసూయపడి వారిని ద్వేషిస్తూ వారి గురించి లేనిపోనివి చెప్పడం అలవాటు చేసేసుకున్నారా? ఒకవేళ మీరే గనక ఈ విధంగా పాపాలను అలవాటు చేసేసుకుని దేవుని దృష్టిలో దోషులై ఉంటే ఈరోజే మారు మనసు పొందమని దేవుడు సెలవిస్తున్నాడు. ఏవండి, మనం ఎవరితో అయితే ఎక్కువ సహవాసం చేస్తామో వారి అలవాట్లు మనకు వచ్చేస్తాయండి. కాబట్టి మీ సహవాసం ఎవరితో ఉందో ఒకసారి చూసుకోండి. బూతులు మాట్లాడే వారితో మీరు సహవాసం చేశారనుకోండి, మీరు ఎక్కువ బూతులు మాట్లాడతారు. తిట్టేవారితో మీరు ఎక్కువ సహవాసం చేశారనుకోండి, మీరు ఎక్కువ తిడుతూ బ్రతుకుతూ ఉంటారు. కోపిష్ఠులతో మీరు ఎక్కువ సహవాసం చేశారనుకోండి, మీరు కూడా కోప్పడుతూ బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి మీ సహవాసం ఎవరితో ఉందో ఒకసారి ఆలోచించండి. పాపం చేసే మనుషుల దగ్గర మీరు ఎక్కువ సహవాసం చేశారనుకోండి, మీరు కూడా పాపం చేసుకుంటూనే బ్రతుకుతారు. పాపం మీకు పూర్తిగా అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు మీరు అందులోంచి బయటికి రావాలంటే మీకున్న ఒకే ఒక మార్గం బైబిల్ అండి, దేవుని వాక్యం. ప్రతిరోజు వాక్యాన్ని వినండి, వాక్యంతో సహవాసం చేయండి. మీ పాపపు అలవాట్ల నుంచి మీరు దూరం అయిపోతారు. వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. మీ పాపపు అలవాట్ల నుంచి దూరం అయిపోయి పరిశుద్ధతలో నివసించే ప్రయత్నం చేస్తారు. పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆలోచన వస్తుంది. వాక్యమేనండి మనల్ని పవిత్రపరిచేది. వాక్యం ద్వారా ఉతక స్నానం చేయబడాలి మనం అందరం. కాబట్టే వాక్యాన్ని ప్రేమిస్తూ, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని చదువుతూ గడపండి. అప్పుడే మీరు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకగలరు. మీకు పరిశుద్ధంగా బ్రతకడం మీకు అలవాటైపోవాలి. పవిత్రంగా బ్రతకడం మీకు అలవాటైపోవాలి. దేవుని మాటకు విధేయత చూపించడం మీకు అలవాటైపోవాలి. దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవడం మీకు అలవాటైపోవాలి. వాక్యం వినడం మీకు అలవాటు అవ్వాలి. వాక్యం చదవడం మీకు అలవాటు అవ్వాలి. ఎప్పుడైతే ఇవన్నీ అలవాటు అవుతుందో అప్పుడు మీరు పాపం చేయకుండా బ్రతకడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. కాబట్టి వాక్యాన్ని ప్రేమిస్తూ వాక్యానుసారంగా బ్రతకండి. అది మీకు దీవెనలు, ఆశీర్వాదాలను తీసుకొస్తుంది.